అందరికీ నమస్తే అండి. ఎన్టీఆర్ గారికి భారతరత్న మనకి ప్రతిసారి సంవత్సరానికి 2 సార్లు వినిపించే మాట. ఎన్టీఆర్ గారు వర్ధంతికి, ఎన్టీఆర్ గారి జయంతికి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పురంధేశ్వర్ గారు చెప్తారు, బాలకృష్ణ గారు చెప్తారు, అండ్ అందరూ చెప్తారు ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం, ఫైట్ చేస్తామని. అయితే నాకు నిన్న కూడా ఆ మాట వినిపించింది. నిన్న విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది. టీడీ జనార్దన్ గారు ఒక పుస్తకం రాశారు. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎన్టీఆర్ గారు చేసిన యుద్ధం మీద. అంటే అప్పుడు చూడండి, 1984 ఆగస్టులో ఆయన అమెరికా వెళ్ళారు కదా, ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి. అప్పుడు నాదెళ్ల భాస్కరరావు గారు ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో ఆక్కున్నారు కదా. సో అప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ వచ్చి ఏ విధంగా ఫైట్ చేశారు, ఫైట్ చేసి తన సీఎం కుర్చీ మళ్ళీ ఆయన ఏ విధంగా దక్కించుకున్నారు, కేంద్రంతో ఫైట్ చేసి, ఇక్కడ గవర్నర్తో ఫైట్ చేసి అనే అంశాన్ని వివరిస్తూ టీడీ జనార్దన్ గారు బుక్ రాశారు. దాన్ని ఆవిష్కరణ సభ నిన్న జరిగితే, నిన్న దానికి వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి చంద్రబాబు గారు మళ్ళీ అదే పాట, ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం, కేంద్రంతో పోరాడతాం, కేంద్రంతో మాట్లాడతాం. ఈ ఫైట్ చేయాలా, కేంద్రంతో పోరాడాలా, కేంద్రంతో మాట్లాడాలా, జస్ట్ ఒక లెటర్ రాసేస్తావదా? బహిరంగ సభలో బహిరంగ వేదికల మీద మాట్లాడే బదులు, ఎన్టీఆర్ గారి వర్ధంతికో జయంతికో మీడియా ముందు మాట్లాడే బదులు, ఆయనకు నివాళులు అర్పిస్తూ కబుర్లు చెప్పే బదులు అఫీషియల్గా ఒక లెటర్ రాయొచ్చుగా కేంద్ర ప్రభుత్వానికి, లేదా అసెంబ్లీలో ఒక చట్టం చేయొచ్చుగా. అధికారం మీదే ఉందిగా, ఎవరు కాదనరుగా. కానీ చేయరు. ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ గారి మరణం తర్వాత 1999, 2000 ఆ టైంలో కేంద్రంలో బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండడానికి, ఎన్డీఏ అధికారంలో ఉండడానికి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీయే కీలకం. అప్పుడే నిజానికి ఎన్టీఆర్ గారికి భారతరత్న సాధించవచ్చు చంద్రబాబు గారు అనుకుంటే. 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు. అప్పుడే కావాలంటే సాధించవచ్చు, గట్టిగా అడగొచ్చు. మధ్యలో పురంధేశ్వర్ గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినట్టున్నారు కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు అనుకుంటా. సో ఆమెకు కావాలంటే ఆమె సాధించవచ్చు, తన తండ్రి కాబట్టి. పోనీ ఇప్పుడు మంచి అవకాశం, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ భారతరత్న అవార్డుల్లో ఎన్టీఆర్ గారికి ప్రకటించేస్తారు, కాదనడానికి లేదు. ఇప్పుడు ఇంకా మంచి అవకాశం చంద్రబాబు గారికి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడానికి, నరేంద్ర మోదీ గారు ప్రధానంగా ఉండడానికి చంద్రబాబు గారే కారణం, తెలుగుదేశం పార్టీ ఎంపీలే, ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కారణం. సో ఇప్పుడైనా ఈజీనే. ఆ విషయం వీళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ప్యూర్లీ ఎన్టీఆర్ గారికి భారతరత్నకి మేము ఫైట్ చేస్తాం, కృషి చేస్తాం అనేది ఒక నాటకీయం, ఒక నాటకం, ఒక డ్రామా అనేది అందరికీ తెలుసు. ఎందుకు మరి డ్రామాలు ఆడతారు? ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడం వీళ్ళకి ఇష్టం లేక కాదు. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం వీళ్ళకి ఇష్టం లేక కాదు, వీళ్ళకి ఇష్టమే. కానీ ఆ అవార్డు వస్తే లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు అది ఇవ్వాలి. అలా కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ భార్యకే ఇస్తారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కొడుకులు, కుమార్తెలు, తల్లుళ్ళు ఎవరు కాదన్నా అవునన్నా, మనవళ్ళు, మనవరాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా, చట్ట ప్రకారం ఎన్టీఆర్ గారి భార్య, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పటికీ ఆయన భార్యగా లక్ష్మీపార్వతే ఉన్నారు. ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. చట్టబద్ధంగానే ఆమె ఆయనకు భార్య అయ్యారు. అందుకే ఎన్టీఆర్ గారు ఆమెకు సంపద కూడా ఇచ్చారు, ఆస్తిలో వాటా కూడా ఇచ్చారు. కాబట్టి లక్ష్మీపార్వతి గారు బతికున్నంతకాలం ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తే ఖచ్చితంగా ఆ మెడల్, ఆ అవార్డు ఆమె మాత్రమే అందుకోవాలి. ఆ తర్వాతే కొడుకులైనా ఎవరైనా సరే. సో అది చూస్తూ ఆమెను వ్యతిరేకించి, ఆమె గురించి ఎన్టీఆర్తోనే ఫైట్ చేసి విభేదించిన వాళ్ళు చూస్తూ ఆయన పేరిట వచ్చిన అవార్డుని ఆమె చేతికి అందిస్తారా? ఆమెను తీసుకొనిస్తారా? కాబట్టి ఇది జరగదు. ఒకవేళ లక్ష్మీపార్వతి గారు తదనంతరం చిటికలో ఒక్క నెల రోజుల వ్యవధిలో ఎన్టీఆర్ గారికి భారతరత్న శాంక్షన్ చేయించేస్తారు అవసరమైతే. అప్పుడు ఏ బాలకృష్ణ గారో, చంద్రబాబు గారో, లేదా పెద్ద కుమారులో, లేదా పురంధేశ్వర్ గారు ఎవరో ఒకరు వెళ్ళి తీసుకుంటారు. అప్పుడు వీళ్ళు పిల్లల ఇష్టం, వీళ్ళ ఇష్టం. సో అందుకే ఎన్టీఆర్ గారికి భారతరత్న అనేది కావాలని వీళ్ళు చెప్తారు అంతే. మేమేదో ఫైట్ చేస్తున్నాం, మేమేదో ట్రై చేస్తున్నాం అని. నిజంగా ఆయనకు రావాల్సిన అర్హత ఉంది, నిజంగా వాళ్ళకి ఇప్పించే కెపాసిటీ వీళ్ళకు ఉంది, నిజంగా కేంద్రానికి కూడా ఆయనకి ఇవ్వాలనే ఉంది. కానీ ఒకే ఒక్క పర్సన్ అడ్డం కారణంగా ఇవ్వట్లేదు, వీళ్ళు ట్రై చేయట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. థ్యాంక్ యూ.